సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ కష్టపడి పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నిన్నటి రోజు వచ్చినటువంటి ఫలితాన్ని కూడా, ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా మరి స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజా తీర్పు ఫైనల్. మరి ఆ తీర్పుని మేము కూడా ఒప్పుకోవాల్సిందే. ఆ తీర్పు ప్రకారం, ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో ఆ తీర్పు ప్రకారం అందరూ కూడా నడుచుకోవాల్సిందే. మరి గత 10 సంవత్సరాలుగా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు సహకారం అందించినటువంటి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ప్రజలకి, 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకి, అధికారులకి, మీడియా మిత్రులకి, అందరికి కూడా మరి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొదటి 5 సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా వంతు పాత్ర నేను పోషించా. ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు ప్రజలకు అండగా ఉండేదానికి, సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి, ఆ సమస్యల సాధన కొరకు అనేక పోరాటాలు చేశాం. ప్రజలకి అండగా ఉన్నాం. మరి ఆ సమయంలో మీడియా ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా గొప్పగా ఉంది. మరి అందుకే 2019లో మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారికి, వారితో పాటు నాకు కూడా మరి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు, ప్రజారంజక పాలన అందించారు. మరి ప్రజలు మాకు ఈరోజు అధికారం ఇవ్వలేదు. ప్రజా తీర్పు వేరే విధంగా ఉంది. మరి దానికి ఎందుకు ఇలా జరిగిందో మేము కూడా బేరీజ్ వేసుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఎందుకు ప్రజా తీర్పు వ్యతిరేకంగా ఉంది, ఎన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పాలనకి వ్యతిరేకంగా ఎందుకు వచ్చిందో చర్చించుకోవాలి. పెద్దలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మరి పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు, అందరూ ఒకరోజు కూర్చొని మరి నిర్ణయిస్తారు. ఎక్కడ పొరపాట్లు జరిగినాయో మరి తెలుసుకుంటారు. మళ్ళీ ప్రజల అభిష్టం ప్రకారం పనిచేయడానికి ప్రయత్నిస్తారు. వారితో పాటు ప్రజలకి అండగా ఉంటామని, ఏ తీర్పు ఇచ్చినా ఇది ప్రజా తీర్పుని శిరసావహిస్తాం. అయినా కూడా పేదవాడికి కష్టం వస్తే పేదవాడి కొరకు మరి వారికి అండగా ఉండడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మా నాయకుడు చెప్పారు. మా నాయకుడి మాట ప్రకారం మేము కూడా ప్రజాక్షేత్రంలోనే ప్రజలకి అందుబాటులో ఉంటూ మరి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి వాటి పరిష్కారం చేసేదానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఈ ఓటర్కి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ఈ కష్టకాలంలో కూడా పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి మీరు పార్టీకి కష్టపడి పనిచేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా మేము కూడా పరిపాలన చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రజలందరికీ తెలుసు. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, అందరికీ అన్ని పథకాలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిన్న గెలిచారో లేదో, ఈరోజు తాళాపాడులో ఒక చిన్న కొట్టు పెట్టుకున్న వానిపై, వీరకుమార్ అనే వ్యక్తిపై ఈరోజు దాడి జరుగుతుంది. ఇప్పుడు ఆడ ఎంత దౌర్భాగ్యం అంటే అప్పుడే అరాచక పాలన స్టార్ట్ అయింది. మేము కూడా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు, మేము కూడా మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. మీరు చెప్పిన వాగ్దానాలు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని మంచి పరిపాలన మీరు కూడా అందిస్తారని మేము ఆశిస్తున్నాం.